దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్ముడు జరిగించే నూతన జన్మ కార్యమండి. నిన్నటి దిన మనం పరిశుద్ధాత్ముడు మనకు అభయముగా ఉంటారని దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకి అన్నీ కూడా చెప్పిండు. మనకి ఆదరణకర్తగా మనకి పంపిస్తానని. ఆదరణకర్తగా ఉండినప్పుడు దేవుడు మన విషయంలో ఆయన చేసే కార్యములు ఏమనగా యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారము శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునే ఉన్నది. నికోదేముతో ప్రభు సంభాషించే సందర్భంలో ఈ అంశము సవివరముగా మనకి గమనించగలమండి. నూతన జన్మం గూర్చి తెలియచేసి ఇతర లేఖన భాగంలో కూడా ఉన్నాయి. ఇక్కడైతే యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనములలో మనము జాగ్రత్తగా పరిశీలించగలిగితే మారు మనసు లేదా క్రొత్త జన్మ అంటే పాపిలో పరిశుద్ధాత్మ కలుగు చేసే దైవిక జీవం. ఈ విధముగా పాపి దేవుని బిడ్డ అవుతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వెలుగులో మనము నూతన జన్మ అనే బోధను తెలుసుకోవడమే కాదు, అక్షరాల అనుభవించడం చాలా ముఖ్యం. నూతన జన్మం అనేది ఒక వ్యక్తి ఈ జీవిత కాలంలో అనుభవించే ఆశీర్వాదాలన్నిటికన్నా సర్వోన్నతమైనది. రాబో లోకాన్ని గుర్చిన నిరీక్షణకు పునాది వంటిది. దేవుని వాక్యములో వెల్లడించిన సత్యములన్నిటికీ ఇది కీలకమైన సిద్ధాంతము. ఈ సిద్ధాంతమును అవగాహన చేసుకోవడం అంటే బైబిలులోని ప్రతి సిద్ధాంతమును అవగాహన చేసుకోవడానికి తలుపులు తెరిచినట్లేనండి. మనకి పరిశుద్ధ గ్రంథం అనే తలుపులు తెరవగలిగితే ప్రతిదీ కూడా మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. లోకంలోని నామకార్థ క్రైస్తవ సంఘ శాఖలుగా 2 రకాల సభ్యులు ఉన్నారండి. మనసు పొంది తిరిగి జన్మించిన వారు నిజమైన సంఘ సభ్యులు. రెండవ వర్గము ఎన్నడూ మనసు పొందని వారు ప్రభు వచ్చేదాకా గోధుమలు గురుగులు కలిగే పెరుగుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం ప్రకారం. అయితే ఆయన వచ్చినప్పుడు గోధుమలు మాత్రమే నిజంగా జన్మించిన వారుగా నిత్యత్వం కొరకు రక్షణ పొందుతారండి. మొదటిగా ఈ క్రొత్త జన్మ అంటే ఏమీ కాదండి, అది స్వాభావికమైన జన్మ కాదు. 4వ వచనము 6వ వచనములలో లక్షణాలను బట్టి చూస్తే శారీరక జన్మం లాంటిది, కానీ శారీరక జన్మం కానే కాదు. మనం పుట్టడానికి ముందే జీవించి ఉన్నాం. అలాగే ఆధ్యాత్మికంగా జీవించాలంటే తిరిగి జన్మించాలా. మతనిష్ట కలిగి ఉండడం క్రొత్త జన్మ కాదు. నికోదేము చాలా మతనిష్ట కలిగిన వాడు, అయితేనేమో అతడు తిరిగి జన్మించలేదు. 10వ వచనం ప్రకారము యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం అతడు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడు అయినా తిరిగి జన్మించవలసిన అవసరత విషయంలో అతడు గుడ్డివాడిగానే ఉన్నాడు. మేధోపరమైన జ్ఞానం క్రొత్త జన్మ కాదు. నికోదేముకు మానసికపరమైన నమ్మకం బోలెడంత ఉంది. తలలో ఎంతో నమ్మకం ఉన్నది. యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఆయన మేమెరుగుదుము అన్నాడు 2వ వచనం ప్రకారం. అయితే ఎంత మానసిక జ్ఞానం ఉన్న క్రొత్త జన్మకు అది ప్రత్యామ్నాయంగానే ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం బాహికమైన సంస్కరణకు క్రొత్త జన్మ కాదు. ఇక్కడ కూడా నికోదేము కంటే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండేదెవరు అయినా అతడు ఇంతవరకు తిరిగి జన్మించలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మంచి పనులు ఎన్ని చేసినా క్రొత్త జన్మ రానే రాదు. దేవుడు మనలో రక్షణ కార్యం జరిగించిన తర్వాతనే మనము వెలుపలికి రక్షణ కార్యమును చూపెట్టగలుగుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనములలో బాప్తిస్మము లేదా సంఘ సభ్యత్వము లాంటి ఆచార వ్యవహారాలు క్రొత్త జన్మ కాదండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే, అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రస్తావిస్తే నీళ్ళ బాప్తిస్మము కార్యక్రమం సూచించడం లేదని గుర్తించాలి. బాప్తిస్మము సంఘ సభ్యత్వము మన రక్షణ పొందిన తర్వాత జరిగేవి, అంతేగాని క్రొత్త జన్మను కలిగించే సాధనాలు కావు. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం ప్రకారం కొత్త జన్మ అంటే మనిషి ఆత్మలో దైవిక జీవితం ప్రారంభం అవ్వాలండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ ప్రకారము, అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనములలో మనం గమనించగలిగితే తిరిగి జన్మించినప్పుడు దైవ స్వభావంలో పాలివారము కాగలము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారము. అదేవిధంగా మరణం నుంచి జీవములోనికి దాటడం. జన్మతః మనిషి ఆధ్యాత్మికత మృతుడుగానే ఉంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1. అయితే నూతన జన్మ అనే అద్భుత క్రియ ద్వారా అతడు నూతన జీవం పొందుకుని తిరిగి జన్మించగలుగుతాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారము
యోహాను రాసిన మొదటి పత్రిక 3:14 ప్రకారం అది రెండో జన్మ సంబంధించినది. యోహాను సువార్త 3:3-7 తిరిగి అనే పదం గమనించగలిగితే జన్మించుట అనేదండి. అది నూతన స్వభావమును ప్రసాదించడమే. నూతన జన్మం అంటే లోపల మరామత్తు చేయడమని కాదు, అతుకు వేయడమని కాదు, పాత స్వభావమును మెరుగుపరచడం అంతకంటే కాదు. కొత్త జన్మ అనేది మానవ వ్యక్తిత్వంలో నూతన సృష్టి కార్యము. యోహాను సువార్త 3:6 ప్రకారము. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4:22-24 మారు మనసులో మనిషి పార్శ్వము ఎలా ఉంటుందంటే మారు మనసులో దైవిక పార్శ్వము మనం గమనించగలిగితే ఎంత విద్యావంతులైన సంస్కారవంతులైనప్పటికీ కూడా మన స్థితిని వర్ణిస్తుంది. ఎఫెసీ పత్రిక 2:2-3 ఎందుకంటే జన్మతః మనమంతా ఆధ్యాత్మికమైన మృతులం కదండి. యోహాను సువార్త 5:40 ప్రకారము, ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారము. ఎందుకంటే మనము పతన స్థితిలో దేవుని సంతోషపెట్టలేము. యోహాను సువార్త 3:6 ప్రకారము. మరి ఈ మాటలు ఎంత తిరుగులేనివియో కదండి. మనకు గమనిస్తే పరలోక రాజ్యాన్ని అనుభవించే సామర్థ్యం ఉన్న స్వభావం పొందితేనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. లేనట్లయితే ప్రవేశం దుర్లభమని చెప్తూ ఉన్నారు. మరి సూర్యచంద్ర నక్షత్రాదులు తెలుసుకోవచ్చును, కానీ వృక్షశాస్త్రము ద్వారా తెలుసుకోవచ్చు. పరలోక ఆధ్యాత్మిక విషయములను మాత్రం ఆధ్యాత్మికమైన జ్ఞానం ద్వారానే మనం గ్రహించగలగము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ప్రకారం అది దేవునితోటి అనుసంధానం కలిగి దేవునితోటి ఉండినప్పుడు, వాక్యములు పఠించినప్పుడు, సంఘములో జరిగే బోధలు విన్నప్పుడు మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ జరిగే కార్యములను మనము తెలుసుకోనగలిగి ఆ యొక్క పరిశుద్ధాత్మతోటి మనము మరి అనుసంధానం కలిగి ఉండగలిగినప్పుడే దేవుని కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా మరి స్పష్టత ఏమనగా క్రొత్త జన్మ అనేది మానవ క్రియ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే క్రియ. పరిశుద్ధాత్ముడు వినియోగించే సాధనం దేవుని వాక్యము. దేవుని వాక్యముతోటే అది జరుగుతుందండి. మామూలు పొడి మాటలతో జరిగే కార్యం కాదు. పరిశుద్ధాత్మ మానవ ఆత్మలో దేవుని వాక్య బీజాలు విత్తుతాడు. ఈ విధముగా నూతన జన్మ అంకురార్పణ జరుగుతుందండి. మరి మనము ఇటు రీతిగా మనము విశ్వసించగలగాలి. ఎట్టిగా విశ్వసించాలంటే యోహాను సువార్త 1:11-13 ప్రకారము, అదేవిధంగా యోహాను సువార్త 3:14-15 మనం జాగ్రత్తగా గమనిస్తే, అదేవిధంగా సంఖ్యాకాండం 21:1-9 మనము చూడగలిగితే, ఎందుకంటే మనకు పాత నిబంధన ఎంత ముఖ్యమో క్రొత్త నిబంధన అంతకన్నా ఎక్కువ ముఖ్యమే. మరి అంతకన్నా పత్రికలు అన్నీ కూడా మనకి దేవుడిచ్చినయేనండి. వీటిలోంచి మనం అన్నీ గమనించగలిగి, వాటిని ఆచరించగలిగి, అనుసరించగలిగి, ప్రతి ఒక్క వాక్యమును మనము కుశంకంగా మనం చదవగలిగితే, పరిశీలించగలిగితే, పరిశుద్ధాత్ముడు ఎట్లాగ మనలో కార్యం జరిపిస్తూ ఉంటాడో, పరిశుద్ధాత్ముడు మనం పరలోక రాజ్యానికి ఏ విధంగా సిద్ధపరుస్తాడో మనకి దేవుడు తెలియజేస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఆమె